శ్రీ మహావిష్ణువు 7వ అవతారం శ్రీరాముడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అదే శ్రీరామనవమి పర్వదినం. ఆ రోజు సీతారాముల కళ్యాణం జరగడం, శ్రీరామ పట్టాభిషేకం జరగడం దైవ సంకల్పం. శ్రీరామనవమి పరమ పవిత్ర పర్వదినాన్ని భక్తులు సీతారాముల కళ్యాణం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాముడు ఆదర్శ పురుషుడు, పురుషోత్తముడు. రాముని జీవితం సర్వజనులకు ఆదర్శప్రాయం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రాముణ్ణి మించినవారు మరొకరు లేరు. పితృవాక్య పరిపాలన కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. దండకారణ్యంలో సీతారాములు ఉన్నప్పుడు రాక్షస పీడ నుండి రక్షించమని మునులు కోరగా వారికి అభయమిచ్చి రక్షించాడు. స్నేహ ధర్మం పాటించి సుగ్రీవుని కష్టాన్ని తీర్చి సుగ్రీవునికి రాజ్య పట్టాభిషేకం గావించి ధర్మ సంస్థాపన నెలకొల్పాడు. తన శత్రు సోదరుడైన విభీషణుడు శరణుకోరి వచ్చినప్పుడు అభయమిచ్చి ఆదరించిన మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు, ధర్మానికి నిలువెత్తు రూపం. ఇచ్చిన మాటకు నిలబడినవాడు, శత్రువునైనా క్షమించగల ఔదార్యం కలవాడు, సుఖదుఖాలను సమంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడు. శ్రీరాముడు భక్తులకు దేవుడు కాదు, కంటికి రెప్పలా కాచే ఇంటి పెద్ద, ఆపదలో అండగా నిలిచే కుటుంబ భాగస్వామి. కన్నబిడ్డగా, భర్తగా, సోదరుడిగా, తండ్రిగా, స్నేహితుడిగా ఆదర్శంగా నిలిచిన శతకోటి నామాలవాడు శ్రీరాముడు. శ్రీరాముడిని తలవని తెలుగు లోగిళ్లు కనిపించవు. ఏ చిన్న కష్టం వచ్చినా రామచంద్రా అని తలుచుకుంటాం. వినకూడని వార్త వింటే రామరామా అనుకుంటాం. ఏ శుభకార్యం ప్రారంభించినా కాగితంపై శ్రీరామ అని రాయడం సాంప్రదాయం. అంతటి మహనీయుని కళ్యాణం సీతమ్మ తల్లితో ఈ పండుగ రోజున జరపడం ప్రత్యేక సాంప్రదాయం. తెలుగు రాష్ట్రాలలో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు. సీతారాముల కళ్యాణం కేవలం పౌరాణిక ఘట్టం మాత్రమే కాదు, ఒక ఆదర్శ జీవన పాఠం. పరస్పర గౌరవం, నమ్మకం, బంధాల నిబద్ధతకు నిదర్శనం. శ్రీరాముడు తన జీవితాంతం ధర్మాన్ని ఆచరించి పురుషోత్తముడిగా నిలిచాడు. ఆయన కథ ధర్మప్రస్థాన, ఆదర్శవంతమైన జీవితానికి ప్రతీక. హ్యాపీ బర్త్డే టు యు బాస్. అధికారం ఉన్నా లేకున్నా ప్రతి అడుగు ప్రజల కోసమే. రాష్ట్ర రాజకీయాలలో ఆయనది ప్రత్యేక స్థానం. అధిరోహించిన పదవి ఏదైనా ఆ పదవికే విలువ తెచ్చే సత్తా మీది. నాటి నుండి నేటి వరకు మీరు చేసిన పోరాటాల ఫలితాలే నేడు మేము చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. అవే మీ పోరాట పటిమకు నిలువెత్తు సాక్ష్యాలు. నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్న మా సర్వేపల్లి సింహం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ మీ మునుకూరు మురళీధర్ రెడ్డి. పంటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు తిన్నెలపూడి సిద్దయ్య, టీఎన్టీయూసీ మండల అధ్యక్షులు ముతుకూరు వేల్పుల నాగార్జున యాదవ్, టీడీపీ నాయకులు దువ్వూరువారిపాలెం, తొండమనాటి శ్రీధర్ పిల్లాయి, వార్డు సభ్యులు కృష్ణపట్నం పంచాయతీ.